ఎట్లా నడుస్తుంది రేవంత్ రెడ్డి పాలన? మంచిగానే నడుస్తుందండి. మంచిగానే నడుస్తుందా? ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చారు స్థానిక ఎన్నికలలో. ఎట్లా చూస్తారు దీని మీద? బీసీది అంతా తెలియదు కానీ ఆర్టీసీ ఛార్జ్ పెంచినని బాధపడుతున్నాం. 300 పెట్టిండు పాస్కు, అంతే బాధపడుతున్నాం. మంచిగా ఆడవాళ్ళు అందరికి ఫ్రీ బస్ ఇచ్చిండు కదా అన్న? ఫ్రీ వాళ్ళకి ఇచ్చిండు, మగ వాళ్ళకి ఏమి ఇచ్చిండు మరి? మొగళ్ళకు ఏమైనా పథకం పెట్టమంటారు? ఏం పెడతాడు, ఏం పెట్టాడు ఆయన పని. 300 పాస్ పెంచి మేమే బాధపడుతున్నాం ఇప్పుడు. ఎంత వస్తుంది కాక నీ జీతం? అది 13 వేలలో 300 బస్ పాస్కేనా? 1630 రూపాయలు బస్ పాస్ అయిపోయింది ఇప్పుడు. అదే బాధపడుతున్నాం. నైట్ వేస్తావా? రోజు నైట్ వేస్తావా? నైట్ ఏడేస్తాం, ఈ జీతంలో నైట్ వేస్తాం. అంటే సుఖంగా లేరంటావు? సుఖం లేదు కాబట్టి అడుగుతుంది. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, ఇప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉండే, ఇప్పుడు మొత్తం ఇది అయిపోయింది. అంతేనా? నిన్న క్యాబినెట్లో బీసీకి 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇవ్వాలని ఆమోదం తెలిపినారు. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీకి రిజర్వేషన్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక చరిత్రాత్మక డిసిషన్. రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు, క్యాబినెట్కి చాలా కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ అనేది సెలబ్రేషన్ జరుగుతుంది. ఈ దేశంలో ఒక రోల్ మోడల్గా క్యాష్ బేస్ సెన్సెక్స్ చేసిన తర్వాత ఇప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే చాలా సంతోషం. చెప్పిన మాట మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ, చెప్పిన మాట మీద ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న క్యాబినెట్లో 42% బీసీలకి ఆమోదం చేశారు. అన్న మీ పేరు? నా పేరు సంజు. ఎట్లుంది చంద్రబాబు పాలన? పర్వాలేదు, కాకపోతే ముందున్న ప్రభుత్వం ఇంకా బాగా చేసేది. సో అందరూ జగన్ కంటే చాలా బెస్ట్ గా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా? లేదు, ఆయన బాగా చేశాడు, ఈయన పర్లేదు కొంచెం. ఎందుకు మీరు వైసీపీ పార్టీ? నేను వైసీపీ పార్టీ కాదు, మొత్తం ప్రజల పార్టీ. అంటే పార్టీని కాదు, ఎవరు బాగా చేస్తే వాళ్ళని ఇష్టపడతాను అంతే. ఆంధ్రాలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే భారత రాజ్యాంగం నడుస్తుందా? రెడ్ బుక్ భారత రాజ్యాంగం. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? ఎందుకన్నా ప్రతిసారి గొడవలు ఎక్కువ జరుగుతుంటాయి ఆంధ్రలో? జరుగుతున్నాయి, ఒక్కొక్కరు పడక, రాజకీయ పడక, వైసీపీకి అలాగా టీడీపీకి పడక అంతే. అంటే ఇప్పుడు చంద్రబాబు మంచిగా ఇల్లు తిరుగుతూ, తర్వాత స్కూళ్ళు తిరుగుతూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన బాగానే చేస్తున్నారు, ఆయన తప్పేమనట్లేదు. కాకపోతే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కొంచెం బాగా చేయట్లేదు అంతే. సూపర్ 6 పథకాలన్నీ అమలు అవుతున్నాయా? అమలు అవుతుందంటే మొన్న ఎప్పుడు తల్లికి వందనం అది ఒకటే చేశారు, దాని తర్వాత ఇంకేమీ చేయలేదు. ఇంకా చేస్తారనుకుంటా మరి. ఇది మాది విశాఖపట్నం. ఆంధ్ర. మంచిగుందా చంద్రబాబు పరిపాలన? ప్రజెంట్ అయితే ఇబ్బంది లేదు, చాలా బాగుంది. అంటే 5 ఏళ్ళ తర్వాత బయటపడినట్టు ఉంది ఇప్పుడు అడవుల నుంచి. నిజంగా 5 ఏళ్ళు జగన్ సర్కార్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? హానెస్ట్ గా చెప్పండి, అస్సలు బాగలేదు. 5 ఏళ్ళు జగన్ సర్కార్ ఉన్న ప్రజెంట్ చంద్రబాబు చాలా బాగుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా, అస్సలు కాదన్న, నాకు పార్టీతో సంబంధం లేదు, నాకు ఒక పథకం కూడా రాదు. అర్థమవుతుందా? నేనేంటంటే అభివృద్ధి గురించి చెప్తున్నాను అంతే, అంతమించి ఇంకేం లేదు. ఎందుకంటే మేము 5 ఏళ్ళు పడిన కష్టాలు మీకు తెలియదు, మేము పడ్డాం కానీ మాకు తెలుసు. అది మీరు ఎక్కడ ఉండగా మీకు తెలియదు కదా పరిస్థితి అనేది. అది వాళ్ళు ఏమనుకున్నా మనకు అనవసరం, ఉన్న విషయం చెప్తున్నాను నేను. అందరూ ఎక్కువ కొట్లాటలు బాగా జరుగుతున్నాయి కదా? అది మీరు ఎలా ఎప్పుడు ఉన్నాయి కొట్లాటలు, ఇప్పుడు కొత్తగా ఉన్నవి కాదు కదా, ఫస్ట్ నుంచి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి, ఉంటాయి ఒకవేళ. అది ఇప్పుడు ఆంధ్రాలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? రెడ్ బుక్ అనేది వాళ్ళే చిన్న చూపు చూశారు కదన్నా, మనం కాదు. అది వాళ్ళ రెడ్ బుక్ తీసి మడిచి పెట్టుకు ఎక్కడ పెట్టుకో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది రెడ్ బుక్ని ఇప్పుడు ఎలా అంటారు? అది రెడ్ బుక్ని మీరు అంటున్నారు, బాగానే ఉంది, కానీ వాళ్ళే ఉన్నారు దాని గురించి. ఎవరైతే బాగా అన్నారో వాళ్ళందరూ చెప్పారు కదా, ఇదేం రెడ్ బుక్, ఇది ఎక్కడ పెట్టుకుంటావు, మా తెలుసు నువ్వు చెంచి పెట్టుకో అన్నారు. ఇప్పుడు అది బయట తీసేసరికి ఇలా మాట్లాడదాం, దానికి ఎంతవరకు కరెక్ట్ చెప్పండి, మీరే చెప్పండి. ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉంది. మంచిగానే ఉందా? మీరు అంటే కాంగ్రెస్ పార్టీ మీరు? నిజం చెప్పు, అంత ముందుకున్న కేసీఆర్ పాలన ఉందా, రేవంత్ రెడ్డి పాలన మంచిగా? ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక ఈ ఉన్న తప్పించుకుంటారు కానీ